మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం కొండదేవత కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ, రావు గడియ, లక్ష్మీ గడియ, స్థాన గడియ, పూజ గడియ. ప్రజలలో మంచి స్పందన రాబోతుంది. ప్రజలంటే ఎక్కువగా అభిమానం, ప్రేమ, రాజకీయంలో కానీ, స్నేహంలో కానీ, బంధుత్వంలో కానీ ఒక ప్రేమ అభిమానం అనేది పెరుగుతుంది. ఆ ప్రేమ అభిమానం వల్ల వీళ్ళకి రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి వ్యవసాయదారులందరికీ ఇప్పుడు వీళ్ళకి అద్భుతమైన వర్షాలు రాబోతున్నాయి. మరి ఆ వర్షాలు కూడా వీళ్ళు ఊహించని, ఇవారికి ఎప్పుడో రావాల్సిన వర్షం కూడా లేటుగా వస్తుంది. లేటుగా వచ్చిన ఆ వర్షాల నుంచి వీళ్ళకి మంచి పంట, మంచి విధానము అన్నీ చాలా వరకు అద్భుతంగా, విజయంగా కనబడే యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే స్నేహంలో అనేది చాలా వరకు జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అధిక స్నేహం ప్రాణానికి మోసం. మరి అధిక స్నేహం నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ఇలా యోగంలో శని ప్రభావం కూడా అలా తగలనట్టుగా పోతుంటుంది. ఆ శని ప్రభావం వల్ల నుంచి కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ శని ప్రభావం నుంచి కూడా ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన విజయాలు వీళ్ళకి 1, 2, 4, 6, 8, 10 ఈ తారీఖు లోపులో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఆ డేటు ప్రకారంగా మీరు తప్పకుండా మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ డేట్లో మీరు చేసుకున్నట్టుగైతే 100% మీకు జయప్రదం కలుగుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో గుళ్ళకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకుంటూ ఎన్ని చేసినా కూడా మీకు ఫలించక బాధపడుతూ చాలా ఇబ్బంది పాలైపోయి మరి ఏ దేవుడిని పూజించాలో మీకు తెలియక అన్ని దేవుళ్ళని మీరు పూజించినా ఏ దేవుడు మిమ్మల్ని కరుణించక మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి. మనకు దగ్గర దాపులో ఉండాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ గుడిలో 9 ప్రదర్శనలు కానీ 11 ప్రదర్శనలు కానీ చేసి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పండ్లు, ఫలహారాలు, పండ్లు తీసుకొని ప్రసాదము మీకు ఏది నచ్చితే అదే, అంటే ఫలహారం ఏ ఫలహారమైనా ఒకటే, లడ్డు కానీ పండ్లు కానీ ప్రసాదము మీ చేతుకుంటా 11 మందికి మీ చేతుకుంటా ఇచ్చినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు కలిసి వస్తాయి. మరి అదే మంగళవారం కానీ శనివారం కానీ 3 నిమ్మకాయలు, 3 బొగ్గులు, 3 జీడి గింజలు, ఒక పసుపు గుడ్డలో వేసి మూట కట్టేసి మీ మీద నుంచి 9 సార్లు దిగదూర్చేసి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద నుంచి దిగదూర్చి శనివారం రోజున నదిలో పారేయాలి. అప్పుడు మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, లక్ష్మి ముందుకు వస్తుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా 100% మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మరి అదృష్ట యోగం అనేది వీళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది ఫస్ట్ లైఫ్లో వచ్చేసి ఒక స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక స్త్రీ నుంచి చాలా ఇబ్బందులు పడతాడు. డబ్బు సమస్య కానీ, కోర్టు సమస్య కానీ, పోలీస్ స్టేషన్ కానీ
ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు చాలా ఇబ్బంది ఎదురవుతారు. మళ్ళా ఇలా జాతక యోగములో కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి ఇబ్బంది కలుగుతుంది, ఇంకో స్త్రీ నుంచి ఇలా జాతక యోగం అనేది మార్పు వస్తుంది. అది ఇలా జీవితం మొత్తానికి ఆమె జీవనాధారం. అంటే ఈయన దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఆమె ఉద్యోగం చేస్తూ, ఆమె పని చేస్తూ, ఏదో ఆమె శాతనైనంత వరకు పని చేస్తూ ఈ జీవనాధారం అనేది చూడాల్సిన ఒక స్త్రీ వల్ల వీళ్ళకి మంచి యోగం అనేది కనబడుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట గడి అనేది మామూలుగా లేదు, చాలా చాలా వరకు అద్భుతంగా చాలా పవర్ఫుల్గా కనబడుతుంది. మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగాలు, వీళ్ళు ఊహించని అదృష్ట గడియలు, మరి విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఉద్యోగంలో కూడా చేయాల్సింది కూడా అభివృద్ధిగా వస్తుంది. కాబట్టి ఎవరు చేయని కొన్ని పనులను కూడా వీళ్ళు చేసి ప్రజలకు చూపించాలని ఒక ఆశ అనేది వస్తుంది. అది వీళ్ళు చూపించాలని ఇలా మైండ్లో ఉన్న ఒక ఆశ, అది తప్పకుండా నెరవేరే టైం దగ్గరికి వచ్చేసింది. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే కొంత స్త్రీ విశేషాలలో కొద్ది ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్యలో కూడా మీరు ఆమె మాట మీరు వెనక, మీ మాట ఆమె వెనక, నేనే ఈ కుటుంబాన్ని కాపాడుతున్నానని నువ్వు, లేదు ఆమె నీ కుటుంబాన్ని కాపాడుతున్నానని ఆమె, ఇద్దరు ఒక ఇగో వల్ల లేనిపోయిన సమస్యలు అనేది చాలా దూరం పోయే మార్గాలు కనబడుతున్నాయి. అవి పోలీస్ స్టేషన్ దాకా, కోర్టు దాకా పోయే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు మీకు రాబోతున్నాయి. కాబట్టి మీరు అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే లేనిపోయిన సమస్య, లేనిపోయిన విధానము మీ జీవితంలో అనేది చాలా వరకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ చేసే పనిలో తొందరపాటు వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని కార్యక్రమాల్లో మీరు అవలీలగా చేయగలుగుతారు. కాబట్టి ఎన్నో పనులు మీకు వచ్చు. కాబట్టి అన్ని పనులు వచ్చినా కూడా మనకి అన్ని పనులు వచ్చలే అన్నట్టుగా మీరు ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని పనులు వచ్చినా ఈ శని ప్రభావం అనేది మిమ్మల్ని కొంచెం వెంటాడుతుంటుంది. ఈ శని ప్రభావం వల్ల మీకు దగ్గరకు వచ్చింది దూరం అయిపోతుంటుంది, చేతి కాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. అప్పు బాధలు, మానసికమైన ఒత్తిళ్ళు, ఈ అప్పు సమస్యల వల్ల మీరు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడి, మరి చేయాల్సిన కార్యక్రమాలలో దగ్గరకు వచ్చింది కొంచెం దూరం పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఇలాంటి సమస్యలతో చాలా వరకు మీరు సతమతం అయిపోతుంటారు. మరి ఇలాంటి విషయాల్లో మీరు చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళకి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేసి, మరి మహావిష్ణు ఆయన ప్రార్థన మీరు చేసినట్టుకైతే, ఆ మహావిష్ణు మీరు పూజా బలాన్ని మీరు చదువుకునేట్టుకైతే మీకు 100% మీకు జయప్రదంగా. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి, జాతక చక్రం వేసి, మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మమ్మల్ని మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా దాన్ని మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి, మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి, అమ్మవారు వేరులు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేరులు మేము తీస్తుంటాం. అది
మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి, ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు, ఇది నరదిష్టికి సభ కట్టు వేరు అంటారు. నరదిష్టికి ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాము. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా, మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.